వందనాలు, స్తోత్రములు, స్తోత్రములైన ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో మంచి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా సహోదరు అనేకులకు నైనా ప్రభా, సాక్షిగా నైనా ప్రభా ఉండుట కొరకు నైనా ప్రభా, అనేకులకు నైనా మేలు చేసేటట్టుగా నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా మంచి గెలుపును నైనా ప్రభా బిడ్డకు దయచేయండి అయినా ప్రభా. అదేవిధంగా నవీన్ రెడ్డికి నాయన గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా ఆ సహోదరుని కూడా నైనా ప్రభా అయ్యా విజయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా ఇదిగో నైనా ప్రభా సహోదరు నతనీల్ అంకుల్ గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా ఇల్లు కట్టుచుండగా నా తండ్రి యేసయ్య ప్రభా అయ్యా అన్ని సమకూర్చబడడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా తండ్రి నీ కొరకునైనా సాక్షిగా బిడ్డ నిలబెట్టండి దేవా. నీకు వందనాలు, స్తోత్రం నైనా ప్రభా. అయ్యా సహోదరునైనా ప్రభా ఎలిజబెత్ సిస్టర్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా హెడేక్ నుంచి విడుదల దయచేయండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా స్వస్థత దయచేయండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా మీరే ముట్టమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా సహోదరునైనా ప్రభా సృజన్ని బట్టి నైనా పృథ్వీరాజుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా వారినైనా చదువుకుంటుండగా నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా ఇదిగో మంచి జ్ఞానమును తెలివిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా ఇదిగో ఫైనాన్షియల్గా నా తండ్రి యేసయ్య ప్రభా అయ్యా మీ సహాయం మా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నైనా. అయ్యా సహోదరునైనా ప్రభా లక్ష్మీ మహేష్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య. అయ్యా బాడీ పెయిన్స్ నుంచి నైనా విడుదల కలుగును గాక నైనా ప్రభా. అయ్యా పరిపూర్ణ స్వస్థత కలుగును గాక నైనా ప్రభా. అయ్యా తల నుంచి కాలు వరకు నైనా ప్రభా నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా పరిపూర్ణమైనటువంటి నైనా ప్రభా స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా ప్రభా. అమన్ సార్ గురించి ప్రార్థన చేద్దాం అందరం కూడా. స్వరమెత్తి రెండు చేతులెత్తి ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నైనా ప్రభా. అయ్యా మనసాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోను గాక నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా కుటుంబంలో సమాధానము దయచేయండి, సంతోషము దయచేయండి అయినా ప్రభా. అయ్యా నీ కొరకు నైనా గొప్ప సాక్ష్యమును మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా శరీరంలో ఉన్న ప్రతి అవయవము నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా నా తండ్రి నూతనమైన బలము పొందుకొందును గాక నాయన ప్రభా. అయ్యా నూతనమైన శక్తి చేత నింపబడును గాక నాయన ప్రభా నా తండ్రి. అయ్యా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయిన ప్రభా. అయ్యా ఇచ్చిన భార్య బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా అదేవిధంగా నాయన సహోదరు ప్రేమని బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో కాఫ్ నుంచి నాయన విడుదల దయచేయండి దేవా. నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా అనారోగ్యం నుంచి నాయన ప్రభా మీరు విడుదల దయచేయండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా స్వస్థత దయచేయండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా మీరే ముట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి యేసయ్య. అయ్యా నీ రక్తము చేత ప్రోక్షింపబడిన తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నూతనమైన శక్తిని బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి యేసయ్య. అయ్యా బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎవరైతే సంఘములో నాయన ప్రభా అయ్యా ప్రభా ఇదిగో అనారోగ్యం గురించి నాయన ప్రభా నా తండ్రి స్వస్థత కొరకు నాయన ప్రభా అయ్యా విజ్ఞాపన చేసి ఉంటున్నారో తండ్రి యేసయ్య ప్రభా. వారందరికీ నాయన ప్రభా వారి విశ్వాసమును బట్టి నాయన ప్రభా అయ్యా ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా విడుదల కలుగును గాక నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి యేసయ్య. అయ్యా నీ సన్నిధిలో నిలబడి నాయన ప్రభా నీ కొరకు గొప్ప సాక్షులుగా మేము నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. సహోదరునైనా ప్రభా అయ్యా ప్రణయ్ రాజు గురించి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి యేసయ్య. అయ్యా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయినా ప్రభా. అయ్యా ప్రభా మీరే గర్భమును ముట్టమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా కుటుంబాన్ని గర్భఫలముతో నాయన ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంట్లో ప్రతి అవసరతనైనా ప్రభా అయ్యా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా ఇదిగో నాయన ప్రభా ఈ యొక్క నెలలో నాయన ప్రభా విలేజ్ క్రిస్మస్ నాయన ప్రభా ఏ ప్రాంతంలో అయితే నాయన ప్రభా ఏ గృహాల్లో అయితే నాయన ప్రభా అయ్యా జరుపబోతున్నాము నా తండ్రి. ప్రతి చోట నా తండ్రి నీ పుట్టుకను గురించినటువంటి వార్త శుభవార్త నాయన ప్రభా అయ్యా నీకు మహిమకరముగా జరుగును గాక నా తండ్రి యేసయ్య. అయ్యా సువార్త ప్రకటింపబడును గాక నాయన ప్రభా. అనేకులు రక్షింపబడుదురు గాక నా తండ్రి. అనేకులు నాయన అంధకారంలో నుంచి విడిపించబడుదురు గాక నా తండ్రి యేసయ్య. అయ్యా బంధకాలు తెగిపోవును గాక నా తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా నీ మహిమ చేత నింపబడుదురు గాక నా తండ్రి. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన ఈ శుభవార్త నాయన అనేక కుటుంబాలు నాయన ప్రభా అయ్యా తండ్రి నాయన మంచి వార్తగా నా తండ్రి యేసయ్య ప్రభా అయ్యా అనేక ఇండ్లలో నాయన ప్రభా వెలుగును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి చోట నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కూర్చున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన చర్చ్ విజన్ గురించి అందరం కూడా రెండు చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. అయ్యా మా సంఘ దర్శనాన్ని మీరు దీవించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి యేసయ్య. అయ్యా ప్రభా పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో సంఘ దర్శనాన్ని మీరు దీవించండి ఆయన ప్రభా. అయ్యా 1000 మంది నూతన ఆత్మలు మీరు ఆయన అనుగ్రహించండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా 300 కుటుంబాలు మీరు దయచేయండి తండ్రి. అందరం కూడా ప్రార్థన చేద్దామండి స్వరం తెచ్చి ప్రభా. 300 కుటుంబాలు మీరు దయచేయండి దేవా నా తండ్రి యేసయ్య. అయ్యా నలుదిక్కుల నుంచి నాయన ప్రభా నూతన ఆత్మలు మీరు నడిపించండి తండ్రి యేసయ్య. అయ్యా ప్రభా ఇదిగో 100 మంది కంటే ఎక్కువ నూతన యవనస్తులనైనా ప్రభా మీరు నడిపించండి తండ్రి. అయ్యా ప్రభా ఇదిగో నీ కొరకు నాయన ప్రభా నా తండ్రి ఆసక్తి కలిగిన వారిని నాయన ప్రభా అయ్యా సంఘానికి మీరు నడిపించండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో 1000 మంది చేతనైనా కలిసి నాయన ప్రభా ఈ స్థలంలో నాయన ప్రభా అయ్యా మేము నేను ఆరాధించుదుము గాక నా తండ్రి యేసయ్య. అయ్యా నిన్ను మహిమపరచుదుము గాక నా తండ్రి యేసయ్య. అయ్యా నలుదిక్కుల నుంచి నాయన ప్రభా ప్రజలను నాయన ప్రభా మీరే నడిపించండి తండ్రి యేసయ్య. అయ్యా మీరే నడిపించండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా సంఘ దర్శనాన్ని మీరు
నెరవేర్చండి తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా మందిరము కట్టడానికి నాయన ప్రభు ద్వారములు తెరవబడును గాక నా తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి ఇదిగో ద్వారములు తెరవబడును గాక నా తండ్రి యేసయ్య. అధికారులకు నాయన కనికరము గల హృదయము అనుగ్రహించబడును గాక నాయన ప్రభు. అయ్యా త్వరగా నా తండ్రి శాంక్షన్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా త్వరగా నా తండ్రి పనులు నాయన ప్రభు అయ్యా ప్రారంభించబడును గాక నా తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా తండ్రి ఇదిగో అనేకులు నాయన ప్రభు నా తండ్రి యేసయ్య ప్రభు అయ్యా స్పాన్సర్ చేయడానికి నాయన ప్రభు నీ పనిలో నాయన ప్రభు పాలు పంచుకోవడానికి నాయన ప్రభు అయ్యా ముందుకు వచ్చే హృదయాన్ని నాయన ప్రభు మీరు దయచేయండి దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా సంఘస్థుల యొక్క నాయన హస్తములను నాయన ప్రభు మీరే బలపరచండి దేవా నా తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా మందిరము నాయన ప్రభు కట్టబడును గాక నా తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా తండ్రి నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి యేసయ్య. అయ్యా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా తండ్రి ఇదిగో నాయన ప్రభు ల్యాండ్ ఇష్యూస్ ప్రాబ్లంతో నాయన ప్రభు అయ్యా ప్రభు సఫర్ అవుతున్న నాయన బిడ్డలైన ఆనందంగాని బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా తండ్రి ఇదిగో ఆ భూమి నాయన ప్రభు నా తండ్రి యేసయ్య ప్రభు అయ్యా సరైనటువంటి నాయన సమాధానము దయచేయండి తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా వారికి నాయన ప్రభు మంచి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా సమస్య నుంచి నాయన ప్రభు మీరే విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి యేసయ్య. అయ్యా సహోదరుడైన ప్రభు సోల రవి గారిని బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి ఇదిగో ఆ భూమి సమస్య నుంచి నాయన ప్రభు మీరు విడుదల దయచేయండి తండ్రి యేసయ్య. అయ్యా గొప్ప కార్యమును నాయన ప్రభు వారి జీవితాల్లో నాయన ప్రభు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా నాయన సహోదరుడైన ప్రభు అయ్యా మంజుల గారి జీవితంలో నాయన ప్రభు అయ్యా స్థలం విషయంలో నాయన ప్రభు మీరు గొప్ప కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి యేసయ్య. అయ్యా మీరే విడుదల దయచేయండి నాయన ప్రభు. అయ్యా గొప్ప కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి యేసయ్య. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఇంతవరకు నాయన ప్రభు అయ్యా మీరు మా ప్రార్థనలు విన్నందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభు. ఇంతవరకు నాయన ప్రభు చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి నాయన ప్రభు అయ్యా నీ సన్నిధానములో నాయన ప్రభు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా నాయన ప్రభు ప్రార్థనలకు నాయన ప్రభు ఇచ్చిన జవాబును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా నిన్నే స్తుతిస్తున్నాము నా తండ్రి యేసయ్య ప్రభు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఏ అవసరంతో వచ్చారు తండ్రి యేసయ్య ప్రభు, ఏ ఎక్కడితో వచ్చారు తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క హృదయమును ఎరిగిన దేవుడు నాయన ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరికి నాయన ప్రభు అయ్యా వారి అవసరతలు యేసు నామంలో తీర్చబడును గాక నాయన ప్రభు. అయ్యా ఇక్కడ నుంచి నాయన ప్రభు ప్రతి ఒక్కరు నాయన ప్రభు అయ్యా నీ ఆత్మ చేత మహిమ చేత నా తండ్రి యేసయ్య ప్రభు అయ్యా నీ కృప చేత నింపబడుదురు గాక నా తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయండి తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా సంతోషము దయచేయండి దేవా నా తండ్రి. అయ్యా ప్రభు అయ్యా నీ కృపను కనికరమును నాయన ప్రభు మెండుగా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ నీ సాక్షులుగా నిలబెట్టండి తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ఈ సమయంలో మనం ఒక స్పెషల్ సాంగ్ విందాం. సహోదరుడు ప్రవీణ్ అన్న గారు మన ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడతారు. మనందరం కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు అనే పాట పాడుచు దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన మనం స్తుతిస్తూ ఈ యొక్క పాట ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు.
పశుశాలలో నీవు. అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తల వంచె సర్వ లోకము, తల వంచె సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడు నీ పలికే. ధరించలేదే ఆయుధం, వశమాయ జనుల హృదయాలు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు. పసిపాలుడవు కావు, పసిపాలుడవు కావు. పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాలలో వెళ్ళినావు, త్వరలో భూమికి తరలుచున్నావు. పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును. పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు. త్వరలోనే భూమికి తరలుచున్నావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు. పశుశాలలో నీవు
పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. హల్లెలూయా. దేవుని ఘనమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి పట్టుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి పట్టుకుందాం. ఇది నా పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఏమి ఉందో అది నేను చదువుతాను. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుందో అది నేను వింటాను. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమి మాట్లాడుతుందో అది నేను పాటిస్తాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు నాతో మాట్లాడుచుండగా నేను దాన్ని మనసుతో ఒప్పుకుంటూ హృదయంతో అంగీకరిస్తాను. ఇక మీదట నేను నూతనపరచబడతాను. నజరేయుడైన యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరూ కూడా ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన కటాక్షమును బట్టి ఈ రీతిగా మనం ఆయన సన్నిధిలో కనబడడానికి దేవుడు చక్కటి కృపనిచ్చారు. ఈరోజు చక్కగా మన యొక్క ఆర్కెస్ట్రా, క్వైర్ టీం, మ్యూజిక్ టీం అందరూ కూడా కలిసి ఈ రీతిగా ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని గొప్పగా ఆయన నామాన్ని కీర్తించడానికి, పాటల ద్వారా ప్రభుని గణపరచడానికి దేవుడు ఒక మంచి తరుణాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. క్యారల్స్ క్రిస్మస్. క్రిస్మస్లో పాట లేకుండా, క్రిస్మస్ యొక్క సంగీతం లేకుండా క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ యొక్క ఆత్మీయతని ఎవరు కూడా గ్రహించలేం. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి ఈ యొక్క క్రిస్మస్ క్యారల్స్ అనేవి ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా అనేకమైనటువంటి నూతనమైనటువంటి పాటలన్నీ కూడా 20వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. జింగిల్ బెల్స్ అనేటువంటి పాట కూడా 20వ శతాబ్దంలో ప్రారంభమై ప్రభుని స్తుతించడానికి ఎంతగానో వారు ప్రభుని కీర్తించడానికి ఉపయోగపడాయి. 1957లో జింగిల్ బెల్స్ యొక్క రాక్ని రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత వైట్ క్రిస్మస్ అనేది 1942లో. అలాగే అనేకమైనటువంటి పాటలు, ఓ హోలీ నైట్ ఆర్ సైలెంట్ నైట్, ఇవన్నీ కూడా 18వ శతాబ్దంలోనే ఈ పాటలన్నీ కూడా రచించబడి ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే
పాటల ద్వారా ప్రభుని గణపరచాలి, పాటల ద్వారా ప్రభుని హెచ్చించాలి అనే విషయం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే క్రిస్మస్ కొరకు సాక్ష్యములు. చక్కటి సాక్ష్యాన్ని మన ప్రియులు సహోదరులు పెద్దలు శామ్యూల్ కురుట్ గారు వారి జీవితంలో సెప్టెంబర్ నెలలో చాలా ప్రమాదం నుండి దేవుడు వారిని తప్పించడం, దేవుడు వారిని కాపాడినటువంటి దానికి కృతజ్ఞతగా ఈ ఫస్ట్ సండే వారి ద్వారానే అందరి కొరకు చక్కటి బిర్యానీని కూడా వారు ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే దేవుడు చేస్తున్న మేలు, ఆయనకి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం ఇవ్వాలి, సంఘ బిడ్డలందరినీ కూడా సంతృప్తిపరచాలి, ప్రభు చేసిన మేలుని, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అందరితో పంచుకోవాలనేది ఉద్దేశం. క్రిస్మస్ కొరకు సాక్ష్యములు. పక్కన ఉన్న వారి వైపు తిరిగి వారి చేతుల్లో చేయేసి చెప్దాం, క్రిస్మస్ కొరకు సాక్ష్యములు. అంటే సాక్ష్యముల క్రిస్మస్ అన్నమాట. ఏ క్రిస్మస్ ఇది? టెస్టిమనీ, విట్నెస్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇందాక సహోదరి రాజకుమారి గారు వారు కూడా మంచి సాక్ష్యం చెప్పారు. ఎన్నో రోజులు వాళ్ళు తలపెడుతున్నటువంటి ఆ యొక్క ఇంటి విషయంలో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రార్థనాపూర్వకంగా వారు నిర్ణయం తీసుకుని వారు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు సమస్తాన్ని సమకూర్చాడని. కనుక మన జీవితం దేవుడు ఈరోజు ఎలా ఉంచాడంటే ఒక సాక్ష్యంగా ఉంచాడు. ప్రతి ఒక్కరిది కూడా ఒక టెస్టిమనీ. సహోదరులు యేసుబాబు కూడా మంచి సాక్ష్యం చెప్పారు. దేవుడు తన జీవితంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతున్నప్పుడు, వచ్చినటువంటి పనులు వెళ్ళిపోయినప్పుడు అయ్యో అని బాధపడతాం. కానీ అందులో కొన్ని ఆటంకాలు ఉంటే దేవుడు ముందుగానే తప్పిస్తాడు. కీడు నుండి, శోధన నుండి, అవమానం నుండి, అపాయాల నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పక్కన ఉన్న వారు వైపు తిరిగి వారి చేతిలో చేయి చెప్తాం, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని ఉంచాడు. హల్లెలూయా. అందరి జీవితంలో కూడా ఏముంది? సాక్ష్యం ఉంది, ఒక టెస్టిమనీ ఉంది. సాక్ష్యం అంటే ఏంటంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలుని, దేవుడు నీ జీవితంలో చూపించినటువంటి ఆ కృపని, ఆ కనికరమని నువ్వు గుర్తుపెట్టుకోవడమే. ఆ సాక్ష్యాన్ని నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడని మనం నెమరు వేయాలి, తలపోయాలి. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈ సాక్ష్యం సంఘంలో చెప్పినప్పుడు సంఘమంతా ఉజ్జీవింపబడుతుంది. సాక్ష్యం ద్వారా ప్రభు నామము ఘనపరచబడుతుంది, ప్రభు నామం పైకెత్తబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఎన్ని సంవత్సరాల కింద వచ్చారు ఆయన? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడా, పుట్టాడా? చాలామంది చెప్పడం లేదు. వచ్చాడా, పుట్టాడా? వచ్చాడా కదా? వచ్చాడా, పుట్టాడా? వచ్చి పుట్టాడు. సుమారు 2000 సంవత్సరాలకి పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరాన్ని అమర్చుకుని నరవతారిగా, నరుడిగా మనందరి కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడు. కానీ అంతకు ముందే ఆయన ఉన్నవాడు, ఉన్న దేవుడే మనందరికీ అర్థమవడానికి మానవ రూపాన్ని దాల్చి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలో మనందరినీ రక్షించడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి విషయాన్ని మీరు, నేను, మనమందరూ కూడా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రణాళిక చాలా గొప్పది. ఆయన మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన కొరకు సహాయం చేయడానికి ఆయన సజీవుడిగా, రక్షకుడిగా, విమోచకుడిగా ఆయన ఈ లోకంలోనికి మన కొరకు వచ్చాడు. క్రిస్మస్ కొరకు సాక్ష్యములు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మనం చెల్లించే స్తుతులు
దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోతాయంట. మనం చెల్లించే స్తుతులన్నీ ఏమవుతాయి? దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోతాయి. స్తుతుల సింహాసనం ఏర్పడుతుంది. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మనం చెల్లించే స్తోత్రాలన్నీ ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? పరలోకానికి చేరుతాయి, దేవుడు ఉన్న స్థలానికి చేరుకుంటాయి. ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడవుతాడు. ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. అయితే మనం చేసే ప్రార్థనలు మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళి జవాబులను తీసుకుని వస్తాయి. ఆమేన్. స్తుతులు మాత్రం ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి. కానీ ప్రార్థనలు వెళ్ళి మనకేం తీసుకొస్తాయి? జవాబుని, ఉత్తరాన్ని, నీకు విడుదలను, నీకు విజయాన్ని పరలోకం నుండి నీకు నా కొరకు తీసుకుని వస్తాయి. ఆమేన్. నేను సాక్ష్యముల గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా కొన్ని విషయాల్ని, మీ ఇంతకుముందు తెలిసినటువంటి విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసి నేను వెంటనే ప్రభు యొక్క జన్మను గురించి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు అనే విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక క్యారల్స్ క్రిస్మస్లో ఇది స్తుతుల క్రిస్మస్. ఇది ఏ క్రిస్మస్? ఇది పక్కలో ఇది చెప్పండి. స్తుతుల క్రిస్మస్. ప్రభుని స్తుతించడమే క్రిస్మస్. హల్లెలూయా. ఎవరెవరు స్తుతించారు? ఎలిజబెత్ గర్భములో యోహాను ఉన్నాడు. ఎవరి గర్భంలో? ఎలిజబెత్ గర్భములో యోహానుండి ఏం చేశాడంటే నాట్యం చేశాడంట. ఏం చేశాడు చూడండి, లూకా 1:41. త్వరగా రిఫరెన్సులు మీకు అక్కడ కనబడుతున్నాయి కాబట్టి తీసుంచాలి. లూకా 1:41 చదవండి అమ్మా. మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో ఉండే శిశువు గంతులు ఎప్పుడేస్తారు? మంచి మ్యూజిక్ వినబడితే ఏమవుతుంది? గంతులు వస్తాయి. అవునా కదా? అందరూ మంచిగా వెనకాల అందరూ కూడా ఆడపిల్లలు, తర్వాత ముందున్న యవనస్తులు చక్కగా హిందీ పాటకు అందరూ కూడా ఏం చేశారు? చక్కటి నాట్యం చేశారు, ఆనందించారు. ఇక్కడ మరియ యొక్క వందన వచనము వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉండే శిశువు ఏం చేశాడంట అమ్మ? గంతులు వేశాడు. అంటే డాన్సింగ్ చేశాడు, నాట్యం చేశాడు. యేసు ప్రభు వారు యొక్క జన్మను గురించి గర్భంలో ఉండే శిశువు కూడా ప్రభుని ఏం చేశారు? ఆనందించారు, స్తుతించారు, ఆరాధించారు. లూకా 1:46లో అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తుంది? గణపరచుచుంది. గణపరిచినటువంటి కన్య మరియా. స్తుతుల క్రిస్మస్లో నాట్యం చేయుచున్న యోహాను కనబడతాడు. గణపరిచినటువంటి కన్య అయినటువంటి మరియ కనబడుతుంది. లూకా సువార్త 2:14 అక్కడ దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. సర్వోన్నతమైన స్థలములలో ఎవరికి మహిమ అంట? దేవునికి మహిమ. పాటల ద్వారా మహిమ, మ్యూజిక్ ద్వారా మహిమ, సంగీతం ద్వారా మహిమ, ఆరాధన ద్వారా మహిమ. చదవండమ్మా. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం చేస్తున్నారు, స్తోత్రించారు, కీర్తించారు. నాట్యము చేయుచున్న యోహాను, గణపరుచున్నటువంటి కన్య అయినటువంటి మరియా, కీర్తించినటువంటి దేవదూతలు. లూకా సువార్త 2:20లో మనం చూస్తే స్తోత్రించిన కాపరులు అంట. చదువుదాం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వారు కూడా స్తోత్రించారు. ఎవరెవరు స్తుతిస్తున్నారు అంటే వీరందరూ ప్రభుని స్తుతిస్తున్నారు. గర్భంలో ఉన్న శిశువు ప్రభుని స్తుతిస్తున్నారు. కన్య అయినటువంటి మరియా, యవనస్తులు కూడా ప్రభుని స్తుతిస్తున్నారు. పరము నుంచి దిగి వచ్చిన దేవదూతలు ప్రభుని స్తుతిస్తున్నారు. విద్య లేనటువంటి పామరులు, పశువుల కాపరులు వారు కూడా ప్రభుని స్తుతిస్తున్నారు. స్తుతించిన సుమియోను. లూకా 2:28లో మనం చూస్తుంటే ఒక కురు వృద్ధుడున్నాడు, ఒక భక్తి కలిగినటువంటి దైవజనుడు ఉన్నాడు, వృద్ధాప్యములో ఉన్నవాడున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే
అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ, ఆయన విషయమే జరిగించుటకు ఉమ్, తల్లిదండ్రులు శిశువైన యేసును చదవండి. దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవుని స్తుతించిన సుమయోను, నాదా నీ మాట చొప్పున నీ యొక్క దాసుని ఏం చేస్తున్నా, సమాధానముతో పోనిచ్చుచున్నాం. వృద్ధాప్యములో ఉన్నవారు కూడా ప్రభుని స్తుతిస్తున్నారు. ఇంకా అక్కడే కింద భాగంలో చూస్తే లూకాసు వార్త 2:38 అక్కడ అన్న అనేటువంటి ఒక ఆషేరు గోత్రికురాలు కనబడుతుంది, పనుయేలు కుమార్తె. ఆమె కూడా ప్రభుని స్తుతిస్తుంది, కొనియాడుతూ ఉంటుంది. దేవాలయమును విడిచిపెట్టలేదంట. ఎన్ని సంవత్సరాలుగా? 84 సంవత్సరాల నుంచి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో ఏకీభవించుచు దేవుని కొనియాడుచున్నటువంటి ఒక గొప్ప వృద్ధ స్త్రీని మనం అక్కడ చూస్తూ ఉంటాం. వారు కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని అక్కడ కూడా పూజ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, వర్షిప్ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా స్తుతుల క్రిస్మస్లో ఉన్నటువంటి వారు. ప్రవచన గీతం, రక్షణ గీతం, సువార్త గీతం, ఆనంద గీతం, ఆరాధన గీతం. ఈ గీతము మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన నోట, మన మనస్సులో, మన జీవితంలో దేవుని గుర్చినటువంటి పాటలు ఉండునుగాక. ఈ పాటలో ప్రవచన గీతాలు, రక్షణ గీతాలు, సువార్త గీతాలు, ఆనంద గీతాలు, ఆరాధన గీతాలు, ఇవన్నీ కూడా ప్రభుని స్తుతించడానికి, స్తోత్రించడానికి ఉపయోగపడేటువంటి గొప్ప అనుభవాలు మనకి. ఆమేన్. క్రిస్మస్ అంటే స్తుతి, క్రిస్మస్ అంటే ఆరాధన, క్రీస్తు మరియు ఆరాధన. అయితే ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరు నేను మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే సాక్షిగా ఉండాలని కోరుతున్నాడు. ఆమేన్. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? సాక్షిగా ఉండాలని కోరుతున్నాడు. కృపాలరాజు అండ్ ఆకాష్ వచ్చి ముందు వరుసలో కూర్చోండి. 2 చైర్లు ఉన్నాయి ఇక్కడ మీకు, ముందు వరుసలో కూర్చోండి. రోహిత్ కూడా, స్టీవెన్ బ్రదర్ పక్కన కూర్చోవాలి. మీరు ఎప్పుడు కదలొద్దు అసలు. ఎనీ సండే ఫ్రంట్లో కనపడాలి. ఇంకెవరున్నారు అక్కడ వెనకాల? తలకాయ దించుతున్నారు చూడు, వాళ్ళందరిని లేపి తీసుకురండి ఇక్కడ. బైబిల్ ఉండాలి మీ దగ్గర. బైబిల్ తొందరగా మీ బైబిల్ తెచ్చుకోండి, మీ బైబిల్ పట్టుకుని కూర్చోండి. ఫ్రంట్లో కూర్చోవాలి, కదలొద్దు అసలు. దిలీప్ నువ్వు కూడా ముందుకురా. ఇక్కడ కెమెరా వెనకాల కూర్చో. ఎవరు కుదరదు. ఎవరైనా పెద్దోళ్ళు మీరు చూస్తే పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టండి. వెనకాల ఎవరు కూర్చుంటారంటే సీనియర్ సిటిజన్లు, మళ్ళా వాష్రూమ్ వచ్చేటువంటి వాళ్ళు వెనకాల కూర్చుంటారు. మళ్ళా దాహం వేసేటోళ్ళు వెనకాల కూర్చుంటారు. యవనస్తులు ఎప్పుడు కూడా వెనకాల కూర్చోరు, ముందు వరుసలో కూర్చుంటారు, ఫ్రంట్లో ఉంటారు. ఒకవేళ వెనకాల కూర్చున్నారంటే వాళ్ళకి వృద్ధాప్య ఛాయలు వచ్చేసాయని అర్థం. ఒకటే సింబల్. కనుక ఫ్రంట్లో కూర్చోవాలి, ఉత్సాహం కూర్చోవాలి, ఆశతో ఆసక్తితో కూర్చోవాలి. అమ్మ ఇంక వెనకాల ఎవరైనా ఉన్నారు ఇక్కడ యవనస్తులు, ఆడపిల్లలు? వాళ్ళు కూడా ఇక్కడ ఇంకో చైర్ ఖాళీగా ఉంచండి, స్రవంతి పక్కన అక్కడ కూర్చోండి. వచ్చి జాయ్ సిస్టర్ పక్కన కూర్చున్న స్వాతి వచ్చి అక్కడ కూర్చో. ఎవరికైనా పిల్లలు కనపడ్డాను అనుకోండి, పెద్దోళ్ళు మీరు ప్రోత్సహం, అమ్మను ముందు కూర్చోళ్ళి అని మీరు పెద్దోళ్ళు కూడా మీరు ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా వచ్చి కూర్చో, వాళ్ళు తెలియకపోతే. ఫ్రంట్లో ఉండాలి, ముందు వరుసలో కూర్చోవాలి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కన ఉన్నవారు వైపు తిరిగి చెప్తాం, క్రిస్మస్లో మీరు నేను సాక్షులుగా ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మొదటిది,
సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు వీళ్ళు? పరలోక దూతలు సాక్ష్యం ఇస్తున్నారు. పరలోకంలో ఉన్నటువంటి ఏంజల్స్ భూమి మీదకి వచ్చి వారు సాక్ష్యం ఇస్తున్నారు. యేసయ్య జన్మించాడు, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకి భూమి మీద ఏంటంటే సమాధానం అని చెప్పి వాళ్ళు దేవునికి స్తోత్రం చేస్తూ, గానం చేస్తూ, కీర్తిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ పరలోక దూతలు ఏం చెప్తున్నారంటే యేసయ్య జన్మించాడని సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? పరలోకంలో ఉన్నటువంటి దూతలు. మరి భూమి మీద ఉన్నటువంటి మనం కూడా యేసయ్య జన్మించాడని మనం సాక్ష్యం ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? ఇందాక చెప్పిన ఆ సిస్టర్ కానీ ఇద్దరు బ్రదర్స్ కానీ వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడు నా పట్ల చేసిన మేలు అని చెప్పారు. ఆమేన్. దేవుడు నా పట్ల చేసిన మేలు. ఆయన మేలు చేసేవాడు. మేలు చేయక ఆయన ఉండలేడంట. మనం ఆరాధించకుండా ఉండలేము. ఆమేన్. హల్లెలూయా. ఆయన మేలు చేయకుండా ఉండలేడు. మీరు నేను ఆయనని ఆరాధించకుండా బాధన్నా పాటలు పాడతాం కదా. మనం ఎప్పుడెప్పుడు పాడతాం పాటలు చెప్పండి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు? పాటలు పాడతారు. వాళ్ళు ఉయ్యాల తొట్టులో వేసేటప్పుడు, వాళ్ళకి అన్నప్రసన్నం అప్పుడు పాటలు పాడతారు. వాళ్ళ బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి, గృహప్రవేశానికి అన్నిటికీ పాటలే మనకి. తర్వాత పరదేశులము ప్రియులారా, దానికి కూడా పాటే. పాట లేని జీవితం లేదు. క్రైస్తవుడు పాట కలిసే ఉంటారు. బాత్రూంలో ఉంటే కూడా ఏం చేస్తారు? ఇది బాత్రూము, అపవిత్రమైన స్థలము, ఇక్కడ పాడరాదు అని అనుకుంటారు ఎవరైనా? ప్రమోద్ గారు వాళ్ళ పాప 3 పాటలు పాడి వస్తుందంట బాత్రూంలో. 3 పాటల లోపల అన్నీ ముగించుకుని వచ్చి ఎన్ని పాటలు అయిపోతాయి? 3 పాటలు, ట్యాంకులో నీళ్లు 2 అయిపోతాయండి. గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు నేను మనం ఎక్కడైనా ప్రభు సన్నిధిలో స్తుతిస్తాం, ఆరాధిస్తాం, పాడుతాం, ప్రభుని మహింపరుస్తున్నాం. మన జీవితంలో పాటలు పాడినప్పుడు ఎంతో ఆదరణ కలుగుతుంది. అవునా కదా? ఎంతమందికి అనుభవం ఉంది? పాటలు ఎప్పుడన్నా విన్నప్పుడు మనకేం కలుగుతుంది? హృదయంలో ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. కొంతమంది పాట పాడుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. పాటలో అంత శక్తి ఉంది, పాటల్లో అంత మాధుర్యం ఉంది, పాటల్లో అంత ప్రభావం ఉంది. పరలోకం నుంచి దూతలు దిగి వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కంఠమెత్తి, స్వరమెత్తి వారు పాడుతూ ఉన్నారంట. పరలోక దూతలు యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆమేన్. ఈరోజు మీరు నేను యేసు ప్రభు వారు జన్మించాడు అనడానికి నీవు నేనే కారణం. యు ఆర్ ద విట్నెస్, యు ఆర్ ద టెస్టిమనీ ఫర్ హిస్ బర్త్. ఆయన జన్మను గురించి మనమందరము సాక్ష్యం ఇచ్చుదుముగాక. యోబు 38:7 చూద్దాం. ఇందులోనే యోబు 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి. ఎవరు ఆనందించారంట? దేవదూతలు. అందరూ చెప్పాలి, ఎవరు ఆనందించారు? దేవదూతలు ఆనందం. ఇది కూడా మనకి హ్యాపీ మంత్ అంట. అందరూ చెప్పండి, విష్ యూ ఏ హ్యాపీ మంత్ అని. ఇది ఆనంద మాసము, సంతోషకరమైన నెల. హల్లెలూయా. అవునా కదా? అప్పు చేసినా సరే పండగ గట్టిగా చేసేస్తాం. ఆనందం, సంతోషం కదా. ఆనంద మాసం ఇది, సంతోషకరమైన నెల ఇది. ఇక్కడ కూడా దేవదూతలు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఏం పాడాయంట? ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడాయి. దేవదూతలేమో ఆనందించారు, జయధ్వనులు చేసినప్పుడు. దాని మూలరాతిని వేసిన వాడు దేవుడు అప్పుడు భూమికి ఫౌండేషన్ స్టోన్ వేసాడంట. ఆమేన్. ఫౌండేషన్ స్టోన్ వేసేటప్పుడు కూడా సింగింగ్, వర్షిప్, ఆరాధన ఎంతో కనబడుతూ ఉంది. నిజంగా ప్రభుని వారు ఘనపరుస్తున్నారు, ప్రభుని మహింపరుస్తున్నారు. దేవదూతలు చాలా సందర్భాలు వచ్చారు, కానీ 3 times వారు పరలోకం నుంచి కిందకు వచ్చినప్పుడల్లా వర్షిప్ జరిగింది. మొదటిది ఏంటంటే
ఈ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ప్రభుని మహింపరిచారు. రెండోది యెషయా గ్రంథం 6:3 చూస్తాం, వారు సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దర్శనాన్ని, దేవుని దూతల దర్శనాన్ని యెషయా చూస్తాడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. ఇక్కడ కూడా వర్షిప్ జరుగుతుంది. మూడో వర్షిప్ ఏంటంటే గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలు ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని గణపరుస్తూ, ప్రభుని కీర్తిస్తూ, ప్రభు నామాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు పరలోకపు దూతలు ఏం చేస్తున్నారంటే సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇక్కడ చేరిన మనమందరం కూడా ప్రభుని స్తుతించి, ఆరాధించి, గణపరిచి ఆయన జన్మను గురించి సాక్ష్యం ఇచ్చుదుముగాక. రెండవ విషయం చూద్దాం. మీకా 5:2 పోయిన వారం కూడా గమనించాం, మరొకసారి చూద్దాం. మీకా 5:2 త్వరగా. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. చాలు. ఇక్కడ ప్రవక్తలు లేకుంటే పరిశుద్ధుల లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? పాత నిబంధనలో, మీకా గ్రంథములో, సంఖ్యాకాండములో, ఆది కాండములో, యెషయాలో, హోషేయాలో ఏం చేస్తున్నారంటే ప్రభు జన్మను గురించి పరిశుద్ధులు ప్రవక్తల లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి, విట్నెస్గా ఉన్నారు. ఆయనకి జన్మ హిస్టారికల్ ఎవిడెన్స్ అండ్ ప్రాఫిటికల్ ఎవిడెన్స్, శక్తి కలిగినటువంటి లేఖనాల ఆధారముగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, హోషేయా ప్రవచించాడు, మోషే ఆది కాండంలో వ్రాయించాడు, సంఖ్యాకాండంలో వ్రాయించాడు. ఇలా యేసు ప్రభువు యొక్క జన్మను గురించి అనేకమైన పరిశుద్ధులు ప్రవక్తలు ఏమిచ్చారంటే సాక్ష్యం ఇచ్చారు. ఆమేన్. పక్కలో ఎదురు చెప్తాం. పరిశుద్ధుల లేఖనాలు, ప్రవక్తలు యేసయ్య జన్మను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు మీరు నేను సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య జన్మించాడు అనడానికి నువ్వే ప్రూఫ్, నీవే ఎవిడెన్స్గా మారాలి. నేనే ఆధారం, నా జీవితమే సాక్ష్యం అని చెప్పగలగాలి. నా లైఫ్, నా జీవితం, నా ఫ్యామిలీ, నా కుటుంబం యేసు ప్రభువారు జన్మించాడు అనడానికి, యేసు ప్రభువారు బ్రతికున్నాడు అనడానికి, యేసు ప్రభువారు మేలు చేశాడు అనడానికి నా జీవితమే సాక్ష్యం. నా జీవితమే, నా బ్రతుకే, నా కుటుంబమే సాక్ష్యమని మనం చెప్పగలగాలి. ఎందుకంటే పరలోక దూతలు వచ్చి ప్రభు జన్మ గురించి సాక్ష్యం ఇచ్చాయి. ప్రవక్తల లేఖనాలు, పరిశుద్ధుల లేఖనాలు వారు కూడా యేసు ప్రభువారు జన్మించాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు మీరు నేను మనమందరం కూడా సాక్ష్యం ఇచ్చుదుముగాక. మొదటిది ఎవరు? పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు భూమి మీదకి వచ్చి యేసయ్య జన్మను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. రెండవది పరిశుద్ధుల లేఖనాలు, ప్రవచనాలు ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. మూడవది మత్తయి సువార్త 2:2. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చునని చెప్పిరి. ఇక్కడ ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. ఎవరు? మొదటిది ఎవరు? పరలోకపు దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. రెండవది పరిశుద్ధుల లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మూడవది ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. ప్రకృతిలో ఏముంది? నక్షత్రం. ఇప్పుడు ఎంతమంది ఇంటి మీద ఉంది నక్షత్రం? పెట్టారా? ఇంకా పెట్టలేదా? పెట్టారా? వాళ్ళందరూ ఒకసారి పైకెత్తడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మా కొరకు జన్మించాలని నువ్వు ఓపెన్గా, బహిరంగంగా నీ వీధిలో, నీ కాలనీలో నా రక్షకుడు యేసయ్య అని నువ్వు చెప్పడం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా పెట్టకపోతే పెట్టండి. నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఒక నక్షత్రం వేసింది ఆకాశాన, గగనాన. ఈ యొక్క నాలుగుకి ఆ నక్షత్రం చూడగానే ఆశ్చర్యం కలిగించింది. ఎన్నో నక్షత్రాలు చూశారు మీరు, ఖగోళ శాస్త్ర పండితులు, జ్ఞానవంతులు. వాళ్ళ చూసి ఆశ్చర్యం వేసి వాళ్ళ నక్షత్రాన్ని జన్మించినటువంటి అదొకటి ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళ ప్రయాణం అయ్యి వస్తూనే ఉన్నారు. దాదాపు వాళ్ళ ప్రయాణానికి 2 years పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు వరకు పట్టిందంట. అంచనా చరిత్ర కాలేదు. యేసు ప్రభువారు అనుకోవడానికి 2 సంవత్సరాలు కానుడికి చెప్పండి. 2 years. 2 సంవత్సరాలు వెండి తీసుకుని, బంగారం తీసుకుని, సామాన్లు తీసుకుని వాళ్ళని పెట్టుకున్నాను. మనం క్రిస్మస్ నాటికి క్లోజ్ అయిపోతున్నాను.
కదా, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్, ఒక క్షణంలో వచ్చి వెళ్ళిపోతారు. కానీ దానిలో 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసి అలసిపోకుండా సమస్యలు కూడా నక్షత్రాన్ని గురిగా పెట్టుకుని ప్రకృతి ఇచ్చిన సాక్ష్యం పైన ఆధారపడి ప్రభుని పూజించడానికి వారు ప్రయాణం చేశారు. ప్రభుని కలుసుకోవడానికి వారి ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తారు. ప్రకృతి సాక్ష్యం ఇచ్చి యేసయ్య జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మీరు నేను మన వీధిలో మన ప్రాంతంలో యేసయ్య రక్షకుడు అని చెప్పడానికి మనం నక్షత్రాన్ని పెట్టి ఇది క్రైస్తవ ప్రభువు, ఈ ప్రభువు నమ్మినటువంటి ప్రభువు, ప్రభువుకి నమ్మకమైనటువంటి ప్రభువు, వేదాలు నక్షత్రం పెట్టుకుంటే నక్షత్రం ఉంటేనే ఉన్నాయి కదా కాంట్రవర్సీస్. నేను పోవడం రీజన్ ఏంటంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్న కుటుంబం ఇది అని అందరూ చెప్పుకోవడానికి, ఇందులో క్రైస్తవులు ఉన్నారు అని తెలుసుకోవడానికి, దాన్ని పురస్కరించుకుని నీ వీధిలో ఉన్న పక్కన వాళ్ళకి క్రిస్మస్ కేక్ ఇచ్చి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మాకు జన్మించాడు అని సాక్ష్యం ఇవ్వడానికి ఈ నక్షత్రం మీకు ఉపయోగపడుతుంది. గాస్పెల్ ప్రెజెంట్ చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఈ నక్షత్రం ఆచరణలు ఆధ్యాత్మికం అనుభవించాలి. ఆచరణ కాదు, ఆనందంతో ఆత్మీయతని ఆనందించి అనుభవించాలి. స్థానం దృష్టిలో పెట్టి అందరూ క్రిస్టియన్స్ ఉంటున్నారు. ఆ స్థానం క్రైస్తవ కుటుంబం మీ దాన్ని పురస్కరించుకుని అక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ కేక్ ఏదైనా స్నాక్ ఇచ్చి ఈ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు మాకు జన్మించాడు, ఆయన రక్షకుడు ఒక మాట తెప్పిస్తారు. యేసు అనే మాట వారు వినడానికి నువ్వు చేసే వచ్చిన ప్రయత్నం. ఆమేన్. యేసు నా రక్షకుడు, యేసు నా రక్షకుడు. మన గుడిలో చేయబెట్టి చర్చకు చేసే రక్షకుడు గొప్ప దేవుడు మనం అనుకుంటాం, మనం పురుషిస్తాం. కానీ అది ప్రభు ఎన్ని వారి ఇది యేసు ప్రభు జన్మని సాధించి నీకు క్రిస్మస్ కేక్ ఇస్తున్నాను అని చెప్పి మనం నుంచి మన ప్రభుని నింపచ్చు. హల్లెలూయా. క్రిస్మస్ జరిగిన నా టైలర్కి, బైక్ మెకానిక్కి, కార్ మెకానిక్కి, నా కటింగ్ చేసే వ్యక్తికి, పాలు ఇచ్చే వాళ్ళకి, పాలు వచ్చే వాళ్ళకి, తర్వాత పేపర్ ఇచ్చే వాళ్ళకి అందరికీ నేను క్రిస్మస్ కేక్ క్యాలెండర్ ఖచ్చితంగా చేస్తాను. సూపర్ మార్కెట్ వాళ్ళు చాలా ఇసుకు చాలా ఉన్నాయి. మనం ఏం చేయాలి అంటే ఈ క్రిస్మస్ దినాల్లో సువార్తని ప్రకటించడానికి ప్రయత్నం చేయి. క్రీస్తు ప్రేమను వివరించు. యు ఆర్ ద విట్నెస్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బర్త్. యేసు క్రీస్తు ప్రభువైన జన్మకి నీవు నేను సాక్షులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. పరలోక దూతలు సాక్ష్యం ఇచ్చాయి, తర్వాత పరిశుద్ధ లేఖనాలు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, ప్రకృతి కూడా ఏం చేసింది? మనం ఏం చేయాలి? మనం కూడా ప్రభు ప్రేమ గురించి, యేసయ్య గురించి సాక్ష్యించడానికి ముందుకు వెళ్తాం. హల్లెలూయా. పాశ్చాత్య దేశాల్లో నవంబర్ నెల, డిసెంబర్ నెల, జనవరి నెల 3 నెలలు జరుగుతారు క్రిస్మస్ పండుగ. ఎన్ని నెలలు? మనకి ఒక రోజు అయితే సంవత్సరాలు అయిపోతుందా? మనకి ఇదంతా క్రిస్మస్ పండుగలే. ఆమేన్. ఈ వారం గర్ల్స్ క్రిస్మస్, వచ్చే వారం ఇక వాళ్ళు ఎవరు ఆపలేరు, ఉమెన్స్ క్రిస్మస్, తర్వాత వారం చిల్డ్రన్ క్రిస్మస్, మధ్యలో మన విలేజ్ క్రిస్మస్ ఉన్నాయి. ప్రతిరోజు క్రిస్మస్ ప్రభుని కలిగి ఉన్నప్పుడు, ప్రభు ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రభు ప్రేమని ఇతరులకు వ్యక్తం చేస్తున్నప్పుడు క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మనం మనసారా మనం అనుభవించడం. ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది. లూకా 2:20. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తమ వినవాటిని కనవాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేయుచు తిరిగి పాముల సాక్షి విజయ పాములు గొర్రెల కాపరులు. గొర్రెలకి బర్రెలకి అనేది ఎవరు? చెప్పండి ఎవరు? చదువులేవారు, ఆర్థికంగా వెనకబడిన వారు, నీవు దేనికి పనులని పశువులను పోయింది పాపడ. అయితే విజయలేని పాములు గొర్రెల కాపరులు ఈ పాములు కూడా యేసు ప్రభు జన్మ గురించి సాక్షిస్తున్నారు. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని తమ విన్నవాటిని కన్నవాటిని విన్నవాటిని అంటే సులావి, కన్నవాటిని అంటే కళ్ళారా చూసి, కళ్ళారా చూసి సులారా వినివి. మనం ఏం చేస్తారంటే నేను ఒకటి అనుకో వాళ్ళు ఇంకోటి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు కొంచెం మసాలా కలిపి మసాలా కలిపి విన్నవాటిని వినగానే కళ్ళారా చూసిందని చూసాకనే ఈ పాములు యేసు ప్రభు జన్మ గురించి సాక్షిస్తున్నారు. ప్రభు జన్మ గురించి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రభు జన్మ గురించి వాళ్ళు దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ అని మహిమపరుస్తున్న విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు నేను మనం చూడవచ్చు. కానీ ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు నేను మనం ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ప్రభు గురించి సాక్ష్యం. హల్లెలూయా. మత్తయి సువార్త 2:4. కాబట్టి రాజు ప్రధాన యాజకులు, ప్రజలు, శాస్త్రులు, ఇక ప్రధాన యాజకులు సాక్ష్యం యేసు ప్రభు జన్మ గురించి రాజులు, ప్రధాన యాజకులు, ప్రజలు, శాస్త్రులు అందరినీ సమస్య అందరినీ చేశారు. క్రీస్తు ఎక్కడ అనే విషయాన్ని రాజు అందరూ ఉంటే వాళ్ళ తమ కళ్ళ పుస్తకాలు విప్పి హిస్టారికల్ ఎవిడెన్స్ బయట తీసి వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అది వారు యూదయ బెత్లెహేములో యూదయ దేశంలో యూదా ప్రాంతంలో ఎంత మాత్రం అర్థమైందో తావు అనే విషయాన్ని ప్రవక్త ద్వారా రాయబడిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. చూడవచ్చు. హల్లెలూయా. ఎవరు సాక్షిస్తున్నారు? ప్రధాన యాజకులు, ప్రజలు ఉండే శాస్త్రులు యేసు ప్రభు జన్మ గురించి సాక్షిస్తున్నారు. ఇంకొక సాక్ష్యం ఏమంటే లూకా సువార్త 2:25. లూకా సువార్త 2:25. ఇక్కడ సుమయోను ఎక్కడ అన్న అంటే ఇద్దరు వృద్ధులే, పెద్దలు వీరు. ఎవరు? పక్కన వృద్ధులు వీరు, పెద్దలు వీరు. ఈ పెద్దల వృద్ధులైన వారు కూడా ఏం చేస్తారంటే యేసయ్య జన్మ గురించి మాట్లాడతారు. యేసు ప్రభు జన్మ గురించి మాట్లాడడానికి బాల్యదశ, యవ్వన దశ, నడి వయసు, అన్ని వయసులో వారు ప్రభు జన్మ గురించి మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. అన్ని వయసులో వారు ప్రభు జన్మ గురించి మాట్లాడతారు. నా వయసు లేదు మీరు చూసుకుంటే కాదు, అన్ని వయసులో వారికి అన్ని సందర్భాలలో ప్రభు కీర్తించి కొనియాడి కనబడుతున్నారు. క్రిస్మస్ అంటే యవనస్తులు ఆనందించేది. వృద్ధుల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, క్యారల్స్ క్రిస్మస్, ఏమైనా పేరు పెట్టుకోవచ్చు. ప్రతి వయసులో కూడా ప్రభుని ఆనందించగలిగి ఆరాధించగలిగింది. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 2:14 రాయబడింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం, భూమి మీద ఉన్న పరలోకంలో ఉండాలి. ఆలోచన చేసిన ప్రభు ఎందుకన్నా వీటి వల్ల ఎలాగైంది చూడండి. ఏ సమాధానం? అక్కడ భూమి సమాధానం కావాలా, పరలోకంలో సమాధానం కావాలా? చెప్పేసి అమ్మా భూమి కావాలి. సరే, లూకా సువార్త 19:30. లూకా సువార్త 19:30. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. మరి ఏం చేయాలని చెప్పండి? ఇలా చెప్తారని నాకు తెలుసు. ఎక్కడ సమాధానం? భూమి మీద పరలోకం చూడండి. భూమి మీద సమాధానం కొరకే సమాధానం కలగాలని దావీదు ఏం చేశారు? దేవుని సన్నిధిలో స్తుతించారు, ప్రార్థించారు. ఇక్కడ ప్రభువులు రాస్తున్న మాట చూస్తే ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకంలో సమాధానము. ఆమేన్. పక్కన వారికి ఒక మాట ముగిస్తాను. భూమి మీద సమాధానం కావాలి, పరలోకంలో సమాధానం కావాలి. భూమి మీద సమాధానం ఉందా? ఉందా? ఆలో ఉందా? ఆలో మెంటల్ లేదు. పిల్లలు మాట్లాడకపోయినా, భర్త అర్థం చేసుకోపోయినా, భార్య పట్టించుకోపోయినా, కుటుంబంలో ఏమైనా సమస్యలు ఇంట్లో సమాధానం ఉందా? ఇంట్లో సమాధానం ఉందో ఏదో ఒక సమస్య మనకు వేస్తుంది. భూమి సమాధానం మన ప్రాణంలో కూడా సమాధానం కావాలి. సమాధానం కావాలి చేద్దాం. అందరికీ కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి. భూమి మీద సమాధానం కావాలి. పరలోకంలో ఏదైనా సమాధానం. పరలోకంలో ఎవరు?
ఆయన సమాధానం లేదా? ప్రశ్న ఆలోచించండి. పరలోకంలో ఎవరున్నారు? చెప్పండి, దేవుడు ఉన్నాడా? లేకపోతే మీ డాడీ ఉన్నాడా? చెప్పండి, మా అమ్మ ఉందా? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు లేకపోతే పరలోకం ఉందా? మా తండ్రి అక్కడ ఉన్నాడు. బ్లెస్సింగ్ ఫాదర్, నిత్యుడు తండ్రి, శాశ్వతుడైన తండ్రి ఇక్కడ ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడా లేదా? ఏం లేదా? ఓకే, డాడీ ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడా? ఇప్పుడు పరలోకంలో సమాధానం ఉందా లేదా? నువ్వు మారిపోతే, నువ్వు మారుమనసు పొందకపోతే, నువ్వు రక్షించబడిపోతే, ఇంట్లో ఎవరు మారలేదు, ఇంట్లో సమాధానం ఉందా? పరలోకంలో తండ్రి ఉన్నాడు కానీ నువ్వు రక్షించబడిపోతే, నువ్వు ఉసిరిపడిపోతే, నువ్వు బలపడిపోతే, నువ్వు ఆయన స్వామిలోకి మార్చబడిపోతే ఆయన సమాధానం ఎలా ఉంటుంది? ఆయన సంతోషం ఎలా ఉంటుంది? ఆయనకి సమాధానం అలాగే అంటే మీరు మనము ఆయనకు సాక్షులుగా మార్చబడుగా కూర్చోండి, ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మంచి ఎలా ఉన్నాయి? పరలోకంలో తండ్రికి సమాధానం కలిగించగలిగిన జీవితమేనా ఇది నాది? ప్రభు బలపరుచుకుందాం, ప్రభు బలపరు అందరూ ఎదుగుతాం, వాక్యాన్ని నిలబెడదాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ యొక్క జీసస్ ప్రభు యేసుక్రీస్తుకి ఆయన జన్మకి నీవే ఒక సాక్షి. పరలోకం సాక్ష్యం ఇచ్చింది, పరిశుద్ధులు ప్రవక్తలు ప్రవచనాలు సాక్ష్యం ఇచ్చారు, ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది, ప్రధాన యాజకులు సాక్ష్యం ఇచ్చారు, పెద్దలు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు నీవు పాపములు సాక్ష్యం ఇచ్చారు ప్రభు జన్మ గురించి. ఈరోజు ప్రభు జన్మ గురించి మనం సాక్ష్యం ఇవ్వగలమా? ప్రభుకి ప్రభా ఈ జన్మకి నీ కార్యానికి నేనే సాక్ష్యం అని ప్రభుత్వం ప్రార్థన. భూమి మీద సమాధానం వెలుగుతాయి. పరలోకంలో తండ్రి హృదయంలో సమాధానం ఉండాలంటే నీకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి భాష కూర్చుని మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నీకు కన్నీళ్ళు కాస్తున్నాడు. నువ్వు రూపాయలు నీవు రక్షించాలని, నువ్వు ఆయన స్వర్గంలో ఎత్తాలని నీకు నాకు కొన్ని వేల 100 సంవత్సరాల నుండి పరలోకంలో తండ్రి భాషలో కూర్చుని మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు నాకు అడ్వకేట్గా విజ్ఞాపనకర్తగా ఇంటర్సెషన్ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థన మనకు చేస్తున్నాడు. నువ్వు రక్షించబట్టి పరలోకంలో సంతోషం, పరలోకంలో సమాధానం, పరలోకంలో ఒక పాప భూమి మీద మారితే పరలోకంలో గొప్ప సంతోషం, గొప్ప సమాధానం నిలవే కదా. పరలోకంలో సమాధానం కలగాలి అంటే ఈరోజు మీరు మనకు మార్చబడుగా, రూపాంతరం చెందుగా, మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడుగాక. వారిని బలపరచు, పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు, నన్ను కాయని ప్రభు అందరూ పరిశుద్ధపరచు. ఈ స్వరూపం మార్చండి, లేకపోతే నేను శుద్ధించు, నువ్వు బాగు చేయండి. మా తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, 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 ప్రభు బలపరచు స్తోత్రం. నీవే సాక్షిగా మారాలి, నీవే విశ్వాసంగా మారాలి. నీ ఇంట్లో, నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఎడ్యుకేషన్లో, నీ కెరీర్లో, నీ బంధువులతో, నీ స్నేహితులతో యేసు రక్షకుడు ఈ సంస్థలలో చెప్పడానికి అవకాశాలు మీకు. నీ సుపీరియర్స్ కి, కొలీగ్స్ కి, నీ ఫ్రెండ్స్ కి యేసు రక్షకుడు, యేసయ్య రక్షకుడు, యేసయ్య వెలుగు, యేసయ్య యోచకుడు, జీసస్ ఈజ్ లివింగ్ గాడ్ అనే విషయాన్ని చెప్పడానికి దేవుని సహాయం కోరుకుందాం. ప్రభా నాకు అవకాశం ఇచ్చాను. క్రిస్మస్ శోధనలో నేను స్వార్థం ప్రకటిస్తాను, వాక్యం తెలియజేస్తాను. నువ్వు రక్షకుడు అని ఆయన నిర్వహిస్తాను ప్రభా. నేను సాక్షి స్వామి ప్రభా నీ జన్మ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చాను. ఈ స్వామి మార్చండి, తండ్రి రక్తంలో కలగండి, క్రీస్తు బిడ్డగా, యేసయ్య బిడ్డగా, మా వీధిలో, ఎడ్యుకేషన్లో, కెరీర్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కొలీగ్స్ మధ్యలో నీవే కనపడడానికి సాయం చేయండి. నాలో నీ స్వరూపం నీవే కనపడగా, నాలో మీ గుణాలు కనపడగాక. ప్రభా నాలో మీ గుణాలు కనపడాలి, నాలో మీ స్వామి కనపడాలి, ఆయన నాలో మీ హృదయం కనపడగాక. నీకు ప్రభా నీ సన్నిధిలో ప్రసన్నత పెట్టండి. ప్రభు బలపరుచు, ప్రభు బలపరుచు, ప్రభు ఆశీర్వదించు. సోదరులు మీరు పాఠం చదువుతారు, ప్రభు పాఠం చేస్తారు. ప్రభు బలపరుచు, ప్రభు ఆశీర్వదించు. అందరూ ప్రభు శరీరం ప్రభు రక్తం కనపడితే దయచేసి మీకు చేపట్టి చూపించండి. మార్చుకొని తండ్రి మా పరిశుద్ధ నామములో బాప్తిజం మీరు ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొంటున్నట్లయితే మనం ప్రభుకి కృతజ్ఞతలు చేద్దాం. ఆయన సహాయం మనం కోరుకుందాం. రెండు పైకి అల్వ వయసులో త్యాగాన్ని బట్టి, ఆయన ప్రేమ బట్టి, ఆయన కోరిన బట్టి ఆయన మీకు అందరూ ప్రభు నడిపించాం. అందరూ రెండు పైకి దేవుడు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ నామమే హెచ్చింపబడుగాక, నీ నామమే ఆరాధింపబడుగాక, నీ రాకడకు నీ రాజ్యం గురించి నేను మీకు చెప్పుకోవడం లేదు. వాక్యానుసారమైన జీవితం గురించి మీకు సాక్షిగా లోకంలో మీకు వెతుకుగాక. మీకు అందరికీ చేయండి. యేసు ప్రభువు గారు ప్రార్థన చేస్తాను. ఆమేన్. చలో కొయ్యలో రెండు వందల అయిపోతారు. చలో పాట పాడుకుందాం. మనం చేరుకుందాం. లేచండి. మన ప్రభువులో ఆత్మలో ఆరాధన మనం వచ్చాం. యేసు ప్రభువు గారు
Christmas.
It is not Christmas. It is not Christmas. తలలు వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయినంతరం మనందరికీ కూడా చక్కటి భోజనం, విందు భోజనాలు ఉన్నాయి. బ్రదర్ సామ్యూల్ కృట్ గారి జీవితంలో ప్రభు చేసిన మేలును బట్టి దేవుడు వారిని ఆరోగ్యంగా క్షేమంగా కాపాడి సంఘంలో చేర్చినందుకై వారి సంఘమంతటికి చక్కటి విందుకరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేశారు. కనుక దయచేసి ఆ విందుని స్వీకరించండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఆయన దేవుని సేవలో బ్రదరు సామ్యూల్ కృట్ గారు వాడబడినట్లుగా అందరూ కూడా తలలు వంచుదాం, కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ నామమే హెచ్చింపబడును గాక, నీ నామమే ఆరాధింపబడును గాక, నీ నామమే ఎన్నటెన్నటికి పూజింపబడును గాక. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా 30 60 100 మీరు దీవించండి. వారి రాబడిని మీరు ఆశీర్వదించండి. వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. వారు మీ సన్నిధిలో అర్పించిన ప్రతి అర్పణ యేసు క్రీస్తు నామములో అంగీకరింపబడును గాక. మేలుతో మీరు నింపండి, నూతన కార్యాలు మీరు జరిగించండి, నూతన శక్తితో నూతన బలముతో మీరు నింపండి ప్రభా. నాయన, ఈ యొక్క 12వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. గడిచిన 11 నెలలుగా మమ్మల్ని కాపాడారయ్యా, నీకు స్తోత్రాలు. నాయన, నిబిడులు నాయన నీ సన్నిధిలో మీరు కాపాడిన దానికి కృతజ్ఞతగా వారు అర్పించినటువంటి దశమ భాగంలో, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అర్పించిన ప్రతి దశమ భాగంలో కృతజ్ఞతార్పణల్ని, హృదయపూర్వకమైనటువంటి నాయన నీ సన్నిధిలో విశ్వాసంతో విత్తిన ప్రతి విత్తనములని, కానుకలని యేసు క్రీస్తు నామములో దీవింపబడును గాక. మీరు చేసిన మేళ్లకే వందనాలు. ఇక డిసెంబర్ నెలలో, క్రిస్మస్ నెలలో, ఆనంద మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ప్రతి గృహములో క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానం వారు అనుభవించుదురుగాక. ఆధ్యాత్మికంగా వారు ఎదగడానికి, వర్ధిల్లడానికి, ఫలించడానికి నీ కృప దయచేయండి. వచ్చే వారం ఉమెన్స్ క్రిస్మస్ ఘనముగా ఆశీర్వాదకరంగా జరుగును గాక. సంఘ బిడ్డలందరూ మీరు ప్రోత్సహించండి, బలపరచండి. స్త్రీలందరిలో ఏక మనసు, ఏకాత్మను మీరు దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేయడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి. ఆహారం లేని వారికి ఆహారము దయచేయండి, వస్త్రము లేని వారికి వస్త్రము దయచేయండి. మీరే బలపరచండి, కన్నీళ్లు తొడవండి, ధైర్యపరచండి. ఈ డిసెంబర్ నెలలో ప్రభా ఉన్నటువంటి ప్రతి అవసరాలు యేసు క్రీస్తు నామములో తీర్చబడును గాక. నేను మాకు కావలసిన క్యాలెండర్స్, డోర్ స్టిక్కర్స్, వాగ్దానాలు మీరు సమకూర్చండి ప్రభా. నూతనమైనటువంటి కార్యాలు అందరి జీవితంలో జరుగును గాక. గ్రామాల్లో నేను క్రిస్మస్ వేడుకలు జరపడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి ప్రభా. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. నన్ను విందును మీరు ఆశీర్వదించండి. నన్ను ఈరోజు క్యారల్స్ క్రిస్మస్ జరిగింటుండగా యవనస్తులైనటువంటి వారు నాయన వారికి ప్రభా నాయన సంతోషములో నాయన ప్రభా మేమందరూ కూడా పాలి భాగస్తులుగా ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. సంఘ బిడ్డలందరినీ పేరు పేరు మీరు ఆశీర్వదించండి. వారి కన్నీళ్లు తొడవండి. నీ మందిరానికి వచ్చారు ప్రభా. వారి హృదయాల్లో ఉన్న బాధ, వేదన, కన్నీళ్లు యేసు క్రీస్తు నామములో కడిగి వేయబడునుగాక. ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి ప్రభా. మీరే దర్శించమని, మీరే దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపకి మీరు పాత్రులను చేయండి ప్రభా. మేలుతో మీరు నింపి ప్రతి గృహంలో సంతోషము దయచేయండి, ప్రతి గృహంలో సమాధానము దయచేయండి, ప్రతి గృహంలో నెమ్మది, స్వస్థతను మీరు దయచేయండి. నిండారుగా ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని యేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున ఈ కొద్ది మనవులు ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మనికి నిత్య సహవాసము, సన్నిధి, సమాధానము, సమృద్ధి, స్వస్థత ఇక్కడ చేరిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం ఆయన కృపతోడే ఉండి మనందరినీ నిత్య జీవం వైపుకు దేవుడే నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము.
క్రమ్మారా ప్రేమ వర్షాంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం. ప్రవేశనములు సంపూర్ణ విజయము విడుదల కలుగునుగా. తండ్రి నీ కార్యమే నిత్యము నిరంతరము నెరవేర్చబడునుగాక. ఆమేన్.